హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా మంత్రివర్గ విస్తరణ చేయనుంది. 4వ తారీఖు మంత్రివర్గ విస్తరణ ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక విశేషం ఏంటంటే సీతక్కని హోంమంత్రిగా నియమిస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? 4-5 రోజుల పాటు ఢిల్లీలో జరిగిన చర్చల్లో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరిని తీసుకోవాలి అంటూ కొన్ని చర్చలు జరిగాయి. అక్కడ హైకమాండ్ డిసైడ్ చేసిన దాని ప్రకారం సీతక్కకు మంత్రి పదవి, హోంమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఖరారు చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఎవరెవరికి మంత్రి పదవులు వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు అనేది గమనిస్తే దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ మంత్రులుగా తీసుకుంటున్నారు. అలాగే దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్తో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. మొత్తం 6 స్థానాలు మంత్రి పదవులకి మొత్తం 6 స్థానాలు ఖాళీలు ఉండగా 4 స్థానాలు భర్తీ చేస్తారు. అలాగే 2 స్థానాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల కోసం అలాగే ఉంచుతారు. ఇకపోతే సీతక్క హోమ్ మినిస్టర్గా సమర్థంగా పనిచేయగలరా లేదా? ఇప్పుడు ఎలాగో ఖరారైనట్టే దాదాపు సీతక్కకి హోమ్ మినిస్టర్గా ఇవ్వడం. ఎందుకంటే ఆనవాయితీగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కావచ్చు, హోంమంత్రి పదవులు అనేవి మహిళలకే ఇస్తూ వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అలాగే కేసీఆర్ టైంలో కావచ్చు, ఇలా మహిళలకే ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అదే ఆనవాయితీని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి కూడా ఒక మహిళకి హోంమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అయితే సీతక్క సమర్థంగా ఈ హోంమంత్రి పదవిలో పరిపాలన సాగించగలరా? ఎందుకంటే ఆమె ఆల్రెడీ సాయుధ పోరాటాల నుంచి వచ్చిన మహిళ. ఆమెకి కష్ట నష్టాలు తెలుసు. మారుమూల ప్రాంతాల నుంచి సైతం అక్కడికి వెళ్ళి ప్రజల్ని మొబలైజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. అలాగే పోయినసారి వరదల్లో కూడా మారుమూల ప్రాంతాల్లోకి, కొండ కోణంలోకి తాను స్వయంగా వెళ్ళి కాలినడకన కిలోమీటర్ల పాటు నడిచి వాళ్ళకి ప్రజలకి బాగోగులు చూసుకున్న వ్యక్తి. కాబట్టి ఆమె ఈ పదవికి సరైన వ్యక్తి అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. పైగా సీతక్కకి ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా హోమ్ మినిస్టర్కి ఉన్న సమస్యల్లా హైదరాబాద్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఏ అల్లరి జరుగుతుందో తెలియదు. హైదరాబాద్ను చాలా కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవడం హోమ్ మినిస్టర్ ప్రథమ కర్తవ్యం. ఆ తర్వాతే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా గమనింపు ఉంటుంది. ప్రస్తుతం అయితే హోంశాఖకు చాలా సవాళ్లే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా నిరుద్యోగులంతా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. నిరుద్యోగుల మీద పోలీసులు చూపించే జులుం కూడా విమర్శలకు గురవుతుంది. నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలి, మీరు నోటిఫికేషన్లు ఇస్తానని ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు మెగా డిఎస్సీలు ఇవి ప్రకటించడం లేదు అంటూ రోడ్డెక్కి ధర్నాలు చేసిన సందర్భాలు మనం ఆల్రెడీ చూసాం. ప్రస్తుతం కూడా నిరుద్యోగులు ఇంకా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, అలాగే జైలుకు వెళ్తున్నారు. పోలీసులు వాళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా కొత్త హోమ్ మినిస్టర్ ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే సోషల్ మీడియాలో కూడా సీతక్కకి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ డిమాండ్ మొదలైపోయింది. చూద్దాం మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారో. ఆమెకి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారా, లేక ఇంకెవరినన్నా ఆలోచిస్తున్నారా తెలియాల్సి ఉంది. ఇక మిగిలిన మంత్రి పదవులకు ఎవరు పోటీ పడుతున్నారు అనేది గమనిస్తే ముఖ్యంగా సామాజిక సమీకరణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ చెప్పుకున్నట్టు 6 మంత్రి పదవుల్లో ఒక 2 పదవులు సామాజిక సమీకరణాల రీత్యా ఈ బీసీ ఎస్సీలకి కేటాయించడం జరిగింది. ఈ బీసీ కేటగిరీ నుంచి పొన్నం ప్రభాకర్, అలాగే జహీరాబాద్ నుంచి ఎంపీ పోటీలో ఉన్నారు. అలాగే ఎస్సీ కేటగిరీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ పోటీలో ఉన్నారు. మరి ఎవరికి ఇస్తారో చూడాలి. ఇకపోతే ఈ సీతక్కకి హోమ్ మినిస్టర్ పదవితో పాటు లా అండ్ ఆర్డర్ పోర్ట్ఫోలియో కూడా ఇస్తారా లేదో తెలియదు మరి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ లా అండ్ ఆర్డర్ పోర్ట్ఫోలియో తన దగ్గరే పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఐ థింక్ ఈ తెలంగాణ విడిపోకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం వేరే మంత్రులకు ఇవ్వడం జరిగింది హోమ్ మినిస్టర్కి. కానీ ప్రస్తుతం మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? ఈ పోర్ట్ఫోలియోని తన దగ్గరే పెట్టుకుంటారా, లేదా సీతక్కకి ఇస్తారా, లేక వేరే ఎవరికైనా ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. అలాగే నిజానికి ఈ మంత్రివర్గ విస్తరణ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరుతున్నారు. మరిన్ని చర్చలు చేయాల్సిన పరిస్థితి ఉందని కనిపిస్తుంది. ఈ పిసిసి చీఫ్, అలాగే రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి అనేక చర్చలు చేయాలని చెప్పేసి పిలుపు రావడంతో బయలుదేరడం జరిగింది. ఆయన చర్చలు చేసిన తర్వాత ఈ తేదీల్లో కాకపోయినా తర్వాత మళ్ళీ తేదీలు మార్చుకొని మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉంది. సో ఈ మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి ఏ పదవులు వస్తాయి ఏంటో వేచి చూడాలి.